12 విజిల్ అయితేనే మనకు చూస్తున్నా 12 విజిల్ అయినాయి. ఎట్లా అయినాయి అన్న చూద్దాం. మీరు చూసుకొని ఉడకకుంటే మళ్ళీ పెట్టేసుకోరు. ఇట్లా కాలుతుంది, మెత్తగా అయిపోయింది. ఓకే, కాలుతుంది. ఈ రకంగా సూప్ అన్నది ఇట్లా ఉండాలి. ఈ రకంగా మనం పోసుకున్నా కూడా ఇంకా చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. ఇది ఇలా పోసేసుకుందాం, ఇక పెట్టేసుకుందాం. ఇలా కేసేస్తున్నా నేను, ఈ గిన్నెలో కేసేస్తున్నా. ఇలా కేసేస్తూ పెట్టు. ఈ బౌల్కి మంచుకుంటున్నా. ఈ రకంగా తెచ్చుకోరు, ఎందుకంటే చల్లగా అయినా కానీ గట్టిగా అయిపోయినా కానీ మనకు సూప్ అన్నది సూప్ తోటే. ఇది ముసలోళ్ళకు, చిన్నపిల్లలకు ఇది బాగా బోన్ కన్నది బాగా పనిచేస్తుంది. కాళ్ళు టోషా మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఏంటంటే మటన్ పాయ అంటే మనల్లో కూడా ఉన్నది, ఫస్ట్లో ఉన్నది కానీ అది తాగేటట్టున్నది. ఇది రైస్కు మనము ఏదైనా చపాతీకి దేని గుడక అన్నిటికీ తినేటట్టుగా చేస్తాయి. ఇది మటన్ పాయ వేస్తున్నావా? కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది, అన్నిటి గుడక తినచ్చు. ఏ రకంగా మన రైస్ కైనా తినచ్చు, చపాతీకైనా తినచ్చు, ఏదానికైనా తినచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇక పాయ అంటే తాగేదానిలాగా కూడా మనది అదే ముందుగా పెట్టినాం, మనం ఒకసారి వీడియో పెట్టినాం, అది రికమెండ్ చేస్తా, చూపిస్తా నేను. ఇంట్లో చూపెట్టు. అది తాగేదానిలాగా, ఇదేమో గ్రేవీ తోటి ఇట్లా మటన్ పాయనే ఎండ్లైనా కలుపుకొని తింటట్టుగా చేస్తున్నా. అన్నంలో అయినా చపాతీలో అయినా తినచ్చు. నేను అది రికమెండ్ చేస్తా. ఆ లింక్ కూడా నేను ఇస్తా, నేను ఇట్లా అదేంటి డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇదైతే ఇప్పుడు ప్రాసెస్ వేరు. చపాతీలైనా రైస్లైనా ఏంటంటే ఎండ్లైనా తినగలిగేటట్టు చేస్తా. ఒకసారి అరుచుకుందాం. మంచిగా ఉన్నదా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వచ్చిన. ఏంటంటే కమ్మగైనా పాయ తోటి పాయ అంటే తినక వదిలేయద్ది, అంత మంచిగా మమ్మీ. నేనంటే కొద్దిగా చేసినా కానీ బాగా పాయ తెచ్చుకొని మీరు బాగా చేసుకోండి. నేను తేజ ఇద్దరమే కదా. ఇవి 4 కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, చిన్న సైజు. మనకు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ, ప్రాసం పెట్టబోయే ముందు. మంచి మాట ఏంటంటే తండ్రి మెయిన్ ఉంటాడు కదా ఇంట్లో. ఆయన ఏంటంటే బిడ్డలకు ఒక భయం అన్నది పెడతాడు. అంటే భయం పెడితే తండ్రి చెడ్డవాడాలి అనుకోకూడదు. తల్లేమో ఇంట్లో బిడ్డలతోటి అందరితోటి ఉండి ఇట్లా కలిసిపోయినట్టుంటది. అంటే ఏమో గంభీరంగా ఉంటాడు, నా బిడ్డలు మంచిగా ఉండాలి, గొప్ప పొజిషన్లు ఉండాలి, ఇట్లా ఉండాలని గంభీరంగా ఉంటాడు. చెడ్డవాడు కాదు, అట్లా ఉన్నంత మాత్రం మంచి మనిషి. ఎందుకంటే అన్ని చూసుకుంటాడు కాబట్టి మంచి మనిషి అయ్యి మంచి తండ్రి ఉంటాడు. చెడ్డగా మాత్రం ఆలోచించకూరి. ఈ మాటనైతే నేను చెప్తున్నా. తండ్రి మీదే చెడ్డగా ఆలోచించుకోకూడదు. కోపానికి వచ్చినా గానీ అదొక మనకేందంటే అర్థం ఉంటుంది, మంచి కోసమే. ప్రతి బిడ్డకు తండ్రి కోపంకి వచ్చినట్టు నేను మంచి సెట్ చేయాలని చూస్తున్నాడు. ఏదైనా కోపానికి రాకపోతే కరెక్ట్ సెట్ చేస్తలేదు అన్నట్టు తెలుస్తుంది. అదే నాన్న ప్రేమ కూడా ఎక్కువనే ఉంటుంది. ఆడపిల్లలకి నాన్న ప్రేమ ఎక్కువ ఇష్టం ఉంటుంది, నాతో తక్కువ. ఇక నాన్న ప్రేమ అన్నది తక్కువ అనిపిస్తుంది కానీ తక్కువ ఉండదు, బాగుంటది, లోపలే ఉంటది, బయటకు రాదు. ఇది మాట మంచి మాట. నచ్చిందా నచ్చలేదా చెప్పు? నాకు నచ్చింది. ప్రతి తండ్రి చూసిన వాళ్ళు గొప్ప ఏంటంటే నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టు, లైక్ చేయరు. నచ్చితే కామెంట్ చేయరు. మనకు మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ. ఒక మంచి కామెంట్ చదువుతా నేను. దానికి సతీష్ గారు పెట్టిరు కామెంట్. మసాలా దంచుడు మాత్రం మన వాళ్ళకి సాటి వేరే ఎవరు లేరు అని పెట్టిర్రు. కరెక్ట్ లైన్ లో వేశారు. సండే వండుడు కుమ్ముడు సూపర్ అని పెట్టిర్రు. ఎప్పుడో చేసినా కూడా మేము ముందైతే ఇప్పుడే పెట్టేస్తాం. లేట్ వచ్చినా కూడా లేట్ చేసినా కూడా ఈ టైంలో మాత్రం మీకు అదే టైంలో చేసేసిన. అవును, ఇప్పుడు చల్ల వెదర్ కి అట్లా. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు
సరే చూపెట్టేద్దాం ప్రాసెస్ అంతా. చూపెడదాం. ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే చెప్పాలి, గుర్తు చేయాలి కదా. ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తేజ మర్చిపోయింది అనుకున్నా, మర్చిపోలే. సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీలలో చూస్తుండ్రు, ఇక ఫోన్లలో వేసుకుంటలేరు. చాలా మంది 10 లక్షల మంది అని చూస్తారు కానీ చేసుకుంటలేరు. చేసుకోరు కదా. చేసుకోండి, ఎందుకంటే మీరు చాలా మంది చూస్తున్నారని నాకు తెలుసు, కనబడుతుంది నాకు, కానీ మీరు చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఇక చూసుడే బాగుంది కానీ చేసుకోండి. తేజ నాకు యాడ్ చేసింది, మళ్ళీ నేను మీకు చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అర్జెంట్. లైక్ ఇచ్చుకొని కామెంట్ పెట్టండి. ఏమేం కావాలో చెప్తావా మమ్మీ? ఏవో పాయ ఇక మంచిగా ఏంటంటే ఒక 4-5 సార్లు ఉప్పేసి మంచిగా గడుపుకున్నా. ఇట్లా ఈ రకం మీరు ఏంటంటే ఇది ఇట్లా బ్లాక్ అంటే కాల్స్తారు కదా, బ్లాక్ ఉంటుంది ఈ రకంగా. ఇవి అది లేత కాళ్ళు, ముదిరిపోయినాయి కావు. ముదిరిపోయినాయి అయితే ఇక కష్టమవుతుంది, బాగా ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే నేను ఉడకబెట్టుకునేది చూపిస్తాయి. ఇవి ఎట్లా ఉడకాలన్నది 4 కాళ్ళు ఈ రకంగా ఉన్నాయి. మంచిగా గడుపుకున్న ఉప్పేసి మంచిగా క్లీన్గా ఇట్లా రాసుకుంటా కడగాలి. బ్లాక్ ఉంటుంది, ఇది ఉండదని కాదు, కాలుస్తారు కాబట్టి. చెప్దాం. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాం, కొత్తిమీర, జీలకర్ర, సాజీర, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, 2 ఆనియన్, 3 టమాటాలు చిన్నగా ఉన్నాయి. ఎవరు ఈ కొంచెం 3 టమాటాలు చిన్నవి తీసుకున్నా, ఇంకెక్కువ తీసుకోండి, మీరు ఎక్కువ చేసుకోండి అంతే. కారం, ఉప్పు, పసుపు, ఇగో దాల్చిన చెక్క, 1 స్టారు, లవంగాలు నేను వేసుకుని చెప్తా కొలతలు. ఇగో కొబ్బరి, ఎండు కొబ్బరి, మిరియాలు, బిర్యానాకు, ఇలాచీలు, ఎన్ని వేసుకునే నేను చెప్తా. నేను తీసుకున్నా కానీ ధనియాలు ఇంతే. ఇంతలే ఆయిల్ అక్కడ ఉంటుంది, మనం చేసుకునేది చూపిస్తా. పాయ కాళ్ళది పాయ చేసుకుందాం. ఇక ఎట్లా అంటే ఇప్పుడు చల్లతనంలా ఇది గొంతుకు మంచిగా మిరియాలు అన్నీ వేసి చేస్తా కదా, ఆరోగ్యం కూడా చాలా మంచిది, బోన్కు మంచిది. ముసలిళ్ళకి ఎట్టినా కానీ బోన్కు మంచిది. 1 స్పూను, 2 అది గోల్డెన్ ఆయిల్, టీ స్పూన్ సాజీరా, బిర్యానాకు 2 ఆకులు వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ 2 గడ్డలు వేసినాయి. ఇంకెక్కువ కావాలంటే ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకునేది కరెక్ట్ చూడుర్రి. ఇది గ్రేవీ తోటి అన్నం అయినా తినచ్చు, చపాతి అయినా తినచ్చు. పాయ అంటే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. మీకు ఇది ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేకుంది కరివేపాకు గుడక ఎందుకంటే బాగుంటుంది. వేసుకునేది చూడండి, నాకైతే నచ్చుతుంది. మీకు నచ్చకపోతే దీన్ని తీసేయండి. గోలాలి మంచిగా. కొంచెం ఉడికినాక నేను కులబడ్డాకనే మనము 2 టమాటాలు, మీరు ఇంకా 2 టమాటాలు ఉడికి వేసుకోవచ్చు, గ్రేవీ ఎక్కువ కావాలంటే మీ ఇష్టం. ఇక ఇది గోలని కొంచెం. ఇప్పుడు ఇందుకెళ్ళి మనం సగం తీసేసుకుందాం. ఇప్పుడు ఉడికింది కదా, ఇవి పేస్ట్ పట్టుకుందాం. కొంచెం పేస్ట్ పట్టుకుందాం. ఇలా వేసేస్తాం, అట్లా ముచ్చుకొని ఇప్పుడు ఈ పాయ అన్నది ఇందులో వేసుకుందాం. మనం కొంచెము ఉంచుకొని కొంచెం గ్రేవీ చేసుకుందాం అన్నట్టుగా. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ చేసుకోరు. ఇవి లేతగా ఉన్నాయి, ఎందుకంటే చిన్న కాళ్ళు. ఇక ఇంట్లో కూడా పెద్ద సైజులు ఉంటాయి, దానికి మాంసం ఎక్కువ తోటి కూడా ఉంటాయి. మేము చిన్న ఈ మేకలది తెచ్చుకున్నాం, అయితే అది అట్లా కనబడుతుంది. చిన్నగా ఉన్నాయి కాళ్ళు. పసుపు తీసుకున్న సగం,
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకున్నది చూడండి. ఇగో ఫ్రెష్గా దంచుకున్నా నేను ఇప్పుడు 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా దంచుకుంటేనే బాగుంటుంది ఈ పాయకు. కొంచెం ఉడకండి, సన్న మంట మీద ఉడకని కొద్ది కొట్టించుకుందాము. ఇటు పెడతా ఏంటంటే అవి వేయించుకుందాం. ఇప్పుడు మీరు డబుల్ పని ఎట్లా వేయాలన్నది నేను చెప్తున్నాను. ఇగో సన్న మంట మీదనే ఇక్కడ పెట్టేసిన, సన్న మంట ఉడకని ఇటు పెట్టిన. గడకొకసారి కలపాలి. ఈ పాయ అన్నది నూనెకు మంచిగా మగ్గుతూనే బాగుంటుంది. మగ్గని ఒక 2-3 నిమిషాలు మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు ఇది ముట్టించుకున్నా. ఇప్పుడు ఇవి వేయించుకుందాం మనం. ఇవో దాల్చిన చెక్క, ఒక స్టారు, లవంగాలు ఒక 4-5, మిరియాలు ఒక టీ స్పూన్ వేసుకోండి. మిరియాలతోటే బాగుంది. జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు. మీరు వేసుకుని ఉంటే ఎక్కువ కూడా వేసుకున్నది ఉంటే వేసుకోండి. కొబ్బరి ఇది ఉడికి వేసుకుందాం మనం. మీరు పొడి ఉంటే పొడి వేసుకోరు. కొబ్బరి, ఎండు కొబ్బరి. మీరు కొబ్బరి నచ్చదనుకో మీరు వేరే గుడక గసగసాలు వేసుకుంటే గసగాలు వేసుకోరు, లేకుంటే మొత్తానికి వేసేసిన బాగా ఉంటుంది. బాగా ఇట్లా వేసుకున్నాను. ఇవన్నీ కానీ జీలకర్ర ధనియాలు వాసన వస్తుంది చూడు. ఇట్లా గరం చల్లగాని చల్లగైనాక గ్రైండ్ చేసి పట్టేసుకుందాం. ఇక ఇప్పుడు వేయించుకున్నాయి కుడక ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు ఇవన్నీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పేస్ట్ తీసిన కదా నేను. ఇప్పుడు అలా గొలిచుకున్న ఆనియను, టమాటా ఇలా వేసేసుకున్నాను. అది ఫస్ట్ మనం పట్టక ముందు వేస్తామనుకో అవి దంగాయి అని కొంచెం వాటర్ వేసుకుందాం మనం కొద్దిగా. ఈ రకంగా పేస్ట్ పట్టుకొని పక్క పెట్టుకుందాం. ఇక 2-3 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నాం. సో ఒకసారి ఇట్లా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇట్లా వేసుకున్నాము. ఇట్లా మంచిగా గోలాలి. గోలిన తర్వాతనే మనకు టేస్ట్ పాయ అన్నది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కారము మీ ఇష్టం ఇవ్వాలి. కారం అన్నది నాకు 2 టీ స్పూన్లు సరిపోతాయి. నువ్వు పచ్చిమిర్చి ఒక 2 వేసిన. స్పైసీ ఇంకెక్కువ కావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. మసాలా వేసి ఇట్లా ఒకసారి కలిపేసుకోండి. మనం ఇట్లా గ్రేవీ లాగా ఉంటుంది. ఏదానికైనా చపాతీకైనా తినచ్చు, జొన్న రొట్టెకైనా తినచ్చు, అన్నంకైనా తినచ్చు. మీరు ఎట్లా తినాలనుకున్నా ఇది టేస్ట్ అయితే ఓ లెవెల్. ఇక మొత్తానికి పలసపలసగా ఉండకుండా గ్రేవీ లాగా కావాలంటే ఈ రకం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నేను 2 టీ స్పూన్లు పడుతుంది. మీరు ఉప్పు కారాలని మీ ఆప్షన్. ఎందుకంటే ఉప్పు ఎక్కువైంది తక్కువైంది ఉప్పు మీరు వేసుకోండి. మీరు ఎట్లా తింటారో మీరు తినేదాన్ని ఇట్లా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం గోలాలి. ఇది కొంచెము మసాలా అన్నది ఇవి పట్టుకోవాలి కొద్దిసేపు, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇట్లా ముక్కలకు మనం ఈ మసాలా అంతా మనం వేసినాం కదా, వేసినాక ఆనియన్ టమాటా పేస్టు అన్నీ కలిపి వేసినాం కదా. ఇట్లా ఉడికినాక నూనె అన్నది ఇడిచినాక ఈ రకంగా ఉడిచినాక మనము ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాంలా ఒక గ్లాస్, ఇది పెద్ద గ్లాసుడు. నాకైతే 2 గ్లాసులు అయితే సరిపోతుంది. నాకు లేత ఉన్నాయి కాబట్టి. మీరు లేత లేకపోతే 4-5 గ్లాసుల వాటర్ పోయాలి.
ముక్క ఇవి ఏంటంటే కాళ్ళ మీదకి లెక్క. ఒక గ్లాస్ సగం పసుపు పోసిన కదా అందులో కలిపి ఇప్పుడు 2 గ్లాసులున్నర ఇగో సగం 3 గ్లాసులు వాడతాం. ఇప్పుడు మీరు కాళ్ళు ముదిరిపోయినాయి ఉంటాయి అనుకో 4-5 గ్లాసులు పోసుకొని పెట్టేసుకోండి. నేను విజిల్ అయితే బాగానే రావాలి. ఒక 10 విజిల్ వచ్చినా తక్కువ ఏం లేదు. 3 విజిల్ అయితేనే మనకు చూస్తున్నా 12 విజిల్ అయినాయి. ఎట్లా అయినాయి అన్న చూద్దాం. మీరు చూసుకొని ఉడకకుంటే మళ్ళీ పెట్టేసుకోరు. ఇట్లా కాలుతుంది. మెత్తగా అయిపోయింది. ఓకే కాలుతుంది. ఈ రకంగా సూప్ అన్నది ఇట్లా ఉండాలి. మనం పోసుకున్నా కూడా ఇంకా చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. ఇలా పోసేసుకుందాం. పెట్టేసుకుందాం. ఇలా కేసేస్తున్నా నేను. ఈ గిన్నెలో కేసేస్తున్నా. ఇలా కేసేస్తా. పెట్టు. బాగుంటుంది. అంచుకుంటున్నా. ఈ రకంగా తెచ్చుకోరు. ఎందుకంటే చల్లగా అయినా కానీ గట్టిగా అయిపోయినా కానీ మనకు సూప్ అన్నది సూప్ తోటే. ఇది ముసలోళ్ళకు చిన్నపిల్లలకు ఇది బాగా బోన్ కన్నది బాగా పనిచేస్తుంది. కాళ్ళు టోసేస్తుంది మాంసం. ఈ రకంగా చేసుకోరు. మటన్ పాయ చూడుర్రి. ఇట్లా వేసుకుంటే మనము రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలకైనా దేంట్లోకైనా తినొచ్చు. ఇట్లయితే మమ్మీ సూప్ చేసింది కూడా ఉన్నది తాగేటట్టు. అది కూడా అది పెడతా నేను. ఇప్పుడైతే తాగేటట్టు ఇదేమో రైస్ అన్నిటికి ఇది రైస్లో తింటాం. ఇట్లా వేసుకొని రైస్లో తింటాం మేము. తాగాలనుకుంటే అది ఒక వేరే రకం చేస్తుంది మమ్మీ. ఇంకో ప్రాసెస్లో చేస్తుంది. అది కూడా చేసింది. అది బాగానే ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది. 2 బాగుంటాయి. ఇది చపాతీకైనా రొట్టెకైనా ఫుల్ వేడి అన్నం పొగలు వస్తున్నాయి. వేడి అన్నంలా పాయ. ఇప్పుడు ఈ చల్లగా చలికి సర్దులు ఇట్లా అవుతాయి కదా. ఈ పాయ కూడా ఎంత మెత్త ఉడికింది కదా చూడురి. ఉడికిపోయింది. ఇట్లా వచ్చేస్తుంది. అట్లా ఉడకాలి. సూపర్ ఉంది. సూపర్ అంటే వేరే లెవెల్. బోన్ ఎట్లుందా టేస్ట్? అల్టిమేట్ టేస్ట్. సూపర్ ఉంది. చేసుకోరు ఇట్లా. సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా మంచిగా ఉంది. ఇట్లా ఘాటుగా కమ్మగా ఎంత కమ్మ ఉందో. మిరియాలతో చేసిన సాఫ్ట్గా కుక్ అయింది. బాగుంది. బోన్స్ కూడా మంచిది. ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి ఇట్లా చేసి పెట్టుర్రి. మంచిగా స్ట్రాంగ్ అవుతారు. చాలా టేస్ట్ ఉంది. అల్టిమేట్ టేస్ట్. సూప్ కూడా అద్దరిపోయింది. తాగేయచ్చు. ఇది కూడా తాగొచ్చు. చాలా బాగుంది. చేసుకోరి. ఒక లైక్ ఎత్తించుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ రెసిపీ. మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది. కాళ్ళ సూప్. కాళ్ళతోటి గ్రేవీ. కాళ్ళ సూప్ ఉడుకున్నది మన అది పెట్టేసేయి. పెడతాం.